గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ ల్యాబ్ల దందా మరోసారి చర్చకు వచ్చింది. ప్రాణాపాయ స్థితిలో అత్యవసర విభాగానికి వచ్చిన రోగులనే లక్ష్యంగా రక్త పరీక్షల పేరుతో వసూళ్లకు దిగుతున్నారు. రాత్రి సమయంలో వీరి దందా మరీ ఎక్కువగా ఉంటుందన్న ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ అర్ధరాత్రి అత్యవసర విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ పేషెంట్లతో మాట్లాడి అక్కడ పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ సమయంలో ప్రైవేట్ ల్యాబ్ల దందా బయటపడింది. ఓ రోగి తన వద్ద రక్త పరీక్షల కోసం 200 రూపాయలు వసూలు చేశారన్న ఫిర్యాదు వచ్చింది. ఆసుపత్రిలో ప్రైవేట్ ల్యాబ్కు చెందిన ఉద్యోగి ఉండడంతో ఆయన్ను నిలదీశారు ఆసుపత్రి సూపరింటెండెంట్. రోగి రక్త నమూనా ఉండడంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్వజన ఆసుపత్రిలోకి ప్రైవేట్ ల్యాబ్ల ప్రతినిధులు ఎవరూ రాకూడదు. అయితే జీజీహెచ్లో అందుబాటులో లేని రక్త పరీక్షల నిర్వహణ కోసం ఓ ప్రైవేట్ ల్యాబ్ను ఎంపిక చేశారు. ఆ ల్యాబ్ ప్రతినిధులు ఉచితంగానే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హత లేనివారు లేదా ఆరోగ్యశ్రీ కింద దరఖాస్తు చేసుకున్న ఇంకా అనుమతి రాని వారిని ప్రైవేట్ ప్రయోగశాలల ప్రతినిధులు గాలం వేస్తున్నారు. తక్కువ ధరలకే రక్త పరీక్షలు చేయించి ఇస్తామని నమ్మబలుకుతున్నారు. రోగులు వీరి మాటలను నమ్మి మోసపోతున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులు, సాంకేతిక సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నప్పటికీ కొన్ని రకాల రక్త పరీక్షలు చేయలేకపోతున్నారు. ఈ పరీక్షలు చేసేందుకు అవసరమైన కిట్లు సకాలంలో కొనుగోలు చేయలేకపోతున్నారు. దీనివల్లే బయట వ్యక్తులు రావడానికి వీలవుతుంది. రోగికి డయాలసిస్ చేయాలంటే కిడ్నీ పనితీరు ఎలా ఉందో తక్షణమే తెలుసుకోవాలి. ఆ పరీక్ష చేయాలంటే జీజీహెచ్లో అన్ని వేళ్లలో కిట్లు అందుబాటులో ఉండవు. అందువల్లే ఆ పరీక్షను బయట చేయించుకోవాల్సిందిగా వైద్యులే సూచిస్తున్నారు. అక్కడ రోగి ప్రాణాల రక్షణను దృష్టిలో ఉంచుకొని తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. ఫోన్ చేయండి, ఫోన్ చేసి సిటీ పంపించు. సిటీ ఎప్పుడైతే అప్పుడే ఆయన శ్రావణ్ కుమార్ ఆయన డ్యూటీలు ఎప్పుడు రమేష్ గారు వీళ్ళిద్దరు డ్యూటీలు లేరా? ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారంటే నిన్న గొడవ అబ్బాయి కూడా చెప్తున్నాడు కదా, ఏమండి నిన్న బాగా రెస్ట్ ఉంది కదా చెప్పండి. ఇప్పుడు ఫోన్ చేయండి, 4 ఫోన్ చేసి